హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను నైట్ ఖైరతాబాద్ వినాయకుని దర్శనానికి వెళ్ళడం జరిగింది. సో దర్శనం వచ్చేసి ఆల్మోస్ట్ బాగానే జరిగింది. క్రౌడ్ ఉంది బట్ పర్లేదు. అండ్ అక్కడ ఫుడ్ బగారా రైస్ పెట్టారు. ఫుడ్ కూడా చాలా బాగుంది. అండ్ పబ్లిక్ వస్తూనే ఉన్నారు చాలామంది. ఎవరికైనా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. అండ్ అక్కడే గాంధీ తాత వేషంలో ఒక పర్సన్ నిలబడ్డాడు. చెప్పాలంటే చాలా బాధ అనిపించేసింది ఆయన చూడగానే. ఎందుకంటే ఆయన అంతసేపు నిలబడడం అనేది చాలా బాధాకరము, మనీ కోసమైనా ఫుడ్ కోసమైనా. అండ్ ఆల్మోస్ట్ అక్కడి నుంచి మేము మెట్రోకి రావడం జరిగింది. అక్కడ మా పాప ఒక్క దగ్గర ఉండట్లేదు, అటు ఇటు పరిగెడుతూనే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఒక్క దగ్గర ఉండట్లేదు. ఆమెకు స్వాతంత్రం వచ్చినట్టు తిరుగుతూనే ఉంది. ఇప్పుడే నాకు స్వాతంత్రం వచ్చింది అన్నట్టు చేస్తుంది ఆమె. అంటే ఆల్మోస్ట్ అక్కడ ప్లేస్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ తిరగడానికి చిన్నపిల్లలకి అంతే కదా, ప్లేస్ అలా తిరగడానికి ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతూనే ఉంటారు. సో ఈమె కూడా అంతే తిరుగుతూనే ఉంది. సో ఆమెను తీసుకురావడానికి వెళ్తున్నాను నేను. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, చిన్నపిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళకూడదు, వెళ్తే ఇలానే ఉంటుంది. సతాయిస్తుంది, రానని. బట్ ఎట్టకేళ్ళకి ఆమె తీసుకొని వచ్చేస్తున్నాను. అండ్ అంతే ఫ్రెండ్స్, ఎవరికైనా వెళ్ళాలనుకున్నా కూడా ఖైరతాబాద్ వినాయకుని దర్శనానికి వెళ్ళొచ్చు. క్రౌడ్ ఉంది బట్ దర్శనం అనేది నిదానంగానే జరుగుతుంది, పర్లేదు. అండ్ అక్కడ ప్రసాదాలు కూడా చాలా బాగున్నాయి.